ఆక్రమణల తొలగింపుతో రైతులకు ప్రయోజనం. కాలువ గట్ల ఆక్రమణలు తొలగించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడు గారపాటి శ్రీనివాస్ చౌదరి వ్యాఖ్యానించారు. చింతలూరు కనకదుర్గమ్మ ఆలయం నుంచి సందిపూడి వరకు జొన్నాడ, వెదురుమూడి మీడియం కాలువ కుడివైపు ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని ఆదివారం ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. గత కొన్ని ఏళ్లుగా ఈ కాలువ గట్టు ఆక్రమణకు గురి అయిన ఏ ఒక్కరూ పట్టించుకోలేదని, తమ నాయకుడు బండారు శ్రీనివాస్ ఆదేశాలతో తన పరిధిలోని సాగునీటి కాలువలు అంశంలో పూర్తి ప్రక్షాళన జరిగే వరకు కంకణబద్ధుడై పనిచేయాలని నిర్ణయించుకున్నానన్నారు. ఇందుకోసం చింతలూరు సర్పంచ్, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ప్రజలు తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆక్రమణలు తొలగి సాగునీటి వ్యవస్థ బాగుపడినప్పుడే రైతుల కళ్లల్లో ఆనందం చూడగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు సైతం పంట కాలువలను నాశనం చేయకుండా స్వచ్ఛ జలాలు ప్రవహించేందుకు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలమూరు మండలంలో రహదారులు బాగుపడ్డాయని, కాలువలు బాగుపడుతున్నాయని, రైతుల కష్టాలు తొలగుతున్నాయని, ఇందుకు కృషి చేస్తున్న స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు, జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ లకు తాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ రోజు ఈ ప్రక్షాళన ఎందుకు మొదలెట్టానంటే కాలువ నీరు లేక చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారు. వాళ్ళ ఇబ్బందులన్నీ గ్రహించి నేను సొంత డబ్బుతో నేను మొత్తం ఇవన్నీ చేస్తున్నాను పనులన్నీ. తర్వాత వస్తాయా రావన్న తర్వాత పాయింట్. ప్రస్తుతం ఈ నెల రోజులు రైతులు నీరు ఇవ్వగలిగితే రైతులు తృప్తిగా ఉంటారు. తర్వాత మిగతా పనులన్నీ ప్రక్షాళన చేస్తాను. కానీ ఏదైనా సరే కాలగొట్టు ఉన్న ఆక్రమణలు కానీ, కాలగొట్టు మీద ఉన్న పెంటగుట్లు కానీ, ఏదైనా దూల చెట్టు కానీ ఏమన్నా సరే ఇదే రకంగా లాగేస్తానని మాత్రం నేను మొత్తం మీడియా ముఖంగా చెప్తున్నాను. మీ అందరి సమస్యలో కూడా చెప్తున్నాను. నేను ఇదే ఆఖరు మాట. బండారు శ్రీనివాస్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ మొత్తం ఎలా ఉన్నా సరే చేసుకోమని చెప్పారు. ఒకటే మాట, 10 మందికి న్యాయం జరిగేలా ఉంటే ఒకటి పోయినా పర్వాలేదని చెప్పారు. అదే ప్రకారం నేను చేసుకుంటూ పోతాను. ఇదే నేను ఆశయం.